ఫ్రెండ్స్, ఈరోజు నేను మా బాబు క్యారీకి చికెన్ మసాలా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దాం. ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర ఆవాలు కొంచెం వేసుకోవాలి. ఇందులోకి హాఫ్ దబ్బా సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుంటున్నానండి నేను. ఇందులోకి సన్నగా తరిగిన ఒక పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాము. ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నామండి. నేను మా బాబు ఒక్కడి కోసమే కాబట్టి కొంచెం వేసుకుంటున్నానండి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము. 1 స్పూన్ చికెన్ మసాలా అండి, 1 స్పూన్ ధనియాల పొడి. వీటన్నిటిని బాగా పచ్చివాసన పోయేదాకా స్టవ్ స్లిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఒక 1 మినిట్ చూడండి. ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత టేస్ట్కి తగిన సాల్ట్ వేసుకొని దీన్ని కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్న వైట్ రైస్ ఇంట్లో వేసేసుకొని ఈ మసాలా రైస్కి అంతా బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం లంచ్ బాక్సులకి. ఈ విధంగా ప్రిపేర్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈరోజు మా బాబు లంచ్ కోసం నేను ప్రిపేర్ చేశానండి చికెన్ మసాలా రైసు. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.